నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలు నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతలు ముత్తాతల కాలం నుంచి అనువంశంగా తరతరాలుగా మాకు సంక్రమించింది. మా పూర్వీకులు మా కోసం పొందుపరిచినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవే చూడండి. ఆధునిక పద్ధతిని అనుసరించడం కోసం అనేక గ్రంథాలను విశ్లేషించి దాంట్లో ఉన్నటువంటి అనుభవాలను మేము తెలుసుకొని కొంతమంది గురువు వద్ద మేము విద్యను నేర్చుకున్నాం. ఆ గురువు గారు మాకు తెలియచేసినటువంటి విద్యను మాతో అంతరించిపోకుండా ఉండడం కోసం ప్రజలు కోసం మేము అందజేస్తున్నాం. ఈరోజు విషయానికి వస్తే గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తూ ఉంది అనడం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణాలు వేళకు భోంచేయకపోవడం ఒక కారణం. రెండోది మసాలాలు. ముఖ్యంగా షాపుల్లో నుంచి అనేక రకాలైనటువంటి మసాలా పొళ్ళు తెచ్చి వంట చేసుకోవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి కలర్ కోసం, ఫ్లేవర్ చెడు, అలానే క్వాలిటీ మెయింటైన్ కోసము రకరకాల అయినటువంటి కెమికల్స్ దాంట్లో కలుపుతున్నారు. వాటి వల్ల అనేక సమస్యలు మనిషికి సంప్రాప్తమవుతున్నాయి. పూర్వకాలంలో గ్యాస్ ట్రబుల్ అనేది అతి తక్కువ, ఎవరికో ఒకరికి ఉండేది. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ మనిషి అంటూ లేడు అన్నట్టుగా తయారయ్యారు. ఏదైనా ఒక సమస్య వచ్చి హాస్పిటల్కి పోతే కూడా ముందుగా మాత్ర రాస్తున్నటువంటిది గ్యాస్ ట్రబుల్. ఈ సేవించి అనేక రోగాలకు కారణమయ్యి ఇబ్బంది పడే వాళ్ళకు చక్కగా మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియచేస్తున్నాను. ఈ యోగాన్ని మీరు పేపరు పెన్ను తీసుకొని రాసుకోండి. మీకు అర్థం కాలేదంటే ఇదే వీడియోని 2-3 సార్లుగా కూడా చూసి మీకు మీరుగానే తయారు చేసుకోండి. అలా తయారు చేసుకోలేకపోతే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేస్తే ఆ యొక్క చూర్ణాన్ని కూడా మేము పంపించగలము. దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదటిది మనకు ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సోంపు మనం ఇంట్లో వంటింట్లో వాడేటిది. ఆ తర్వాత మనం ఏదైనా ఒక హోటల్లో పోయి భోంచేసినా ఇస్తారు. ఇది సోంపు అంటాం దీన్ని. మరొక పదార్థము ఇక్కడ వాము అంటాం. ఇక్కడ చూడండి మీరు, ఈ వామును కూడా ఒక 100 గ్రాములు. మళ్ళీ తవిసికాయ అంటారు. మీ ప్రాంతంలో ఈ కాయని ఏమని పిలుస్తారో తెలియదు. మీకేమన్నా తెలిస్తే కూడా మాకు తెలియజేయచ్చు మీ ప్రాంతంలో భాషని. ఈ తవిసికాయ కాయలు ఇప్పి చూసినట్లయితే లోపల చింతపండు వలె ఉంటుంది. చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. మరి ఇక్కడ చూడండి, దుంప రాష్ట్రము అంటాం. ఈ దుంప రాష్ట్రం యొక్క గడ్డ మనకు ఎంతగానో సహకారిగా ఉపయోగపడుతుంది. మరొకటి అతి మధురము. ఇక్కడ చూడండి, అతి మధురం. ఈ అతి మధురాన్ని కూడా మనము ఒక 100 గ్రాములు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా సొంటి, ఇక్కడ చూసుకోండి. సొంటి అంటే అల్లాన్ని సున్నపు నీళ్ళలో శుద్ధి చేసి ఎండబెడితే ఇలా సొంటిగా మారుతుంది. ఈ చూర్ణము ఒక 100 గ్రాములు. మనకు కడుపులో గాయాలను, పుండ్లను, లోపల ఉన్నట్టు ప్రతిదీ కూడా తీర్చేదానికి చాలా సహకరిస్తుంది. ఎదురు ఉప్పు, ఇక్కడ చూడండి తెల్లగా ఉంటుంది. ఈ యొక్క ఎదురు ఉప్పు, ఈ ఎదురు ఉప్పును కూడా ఒక 100 గ్రాముల పొడిని మీరు సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా దేవదారి చెక్క, నురి పురుగులున్న లాఫ్లో గ్యాస్ పామ్ కాకుండా అరికట్టగల శక్తి ఈ యొక్క చెక్కకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది అడవుల్లో కొండల్లో ఉంటుంది. ఇంతకుముందు దేవదారి చెక్క కూడా తాలింపు రూపంగా చేసుకొని తిన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి చెక్క. తర్వాత మనకు కావలసింది అద్భుతమైనది సునాముఖి ఆకు. అతి తక్కువ మోతాదుగా 20 గ్రాముల యొక్క మోతాదుగా తీసుకోవాల్సి ఉంది. ఎక్కువ మోతాదుగా తీసుకుంటే కొద్దిగా మోషన్స్ అవుతుంది కనుక ఇది అతి తక్కువ మోతాదుగానే ఉపయోగించాలి. మరి అందరికీ తెలిసిందే కరక్కాయ పిందెలను చూర్ణం తయారు చేసుకొని తనిగా ఒక 100 గ్రాముల చూర్ణాన్ని మీరు సేకరించవలసి ఉంటుంది. ఇది తానికాయ అంటాం. ఈ తానికాయలు కూడా ఒక 100 గ్రాములు గింజలు కొట్టి పక్కకు పడేసి దీంట్లో ఈ యొక్క పైన బెరడును మాత్రమే మనం పొడిగా చేసుకొని చూర్ణం చేసుకోండి. ఇంకా ఆమ్ల ఉసిరి అంటాం. ఈ నెల్లికాయల యొక్క చూర్ణం ఎండబెట్టినటివి బాగా ఎండించినటువంటి ఇది. దీన్ని కూడా ఒక 100 ఆమ్ల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. మరొకటి మన ఇంట్లో వంటింట్లో మన వాడేటటువంటి జీలకర్ర, జీర్ణశక్తిని పెంచే దాంట్లో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ జీలకర్ర కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. మరొకటి పిప్పళ్ళు. ఇక్కడ చూడండి, పిప్పళ్ళు. ఈ యొక్క పిప్పళ్ళ చూర్ణం కూడా మీరు ఒక 50 గ్రాములు మోతాదు, ఎందుకంటే ఇది కారం తిమురుగా ఉంటుంది, తక్కువ మోతాదుగా వాడడం శ్రేయస్కరం. మరి ఇంకొక వస్తువు ఇక్కడ చూడండి, నల్ల జీలకర్ర. దీన్ని నల్లగా ఉంటుంది జీలకర్ర. ఇది పేరకపోయినటువంటి కడుపులో ఈ అపాన వాయుగా తయారవుతున్నటువంటి దాన్ని కానీ, గ్యాస్ ట్రబుల్ కరెక్టడంలో కానీ, జీర్ణశక్తి పెంచడంలో కానీ ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ఇవన్నీ కూడా నేను చూపించినటువంటి ప్రతి వస్తువు కూడా ద్వారగా వేయించుకొని దీంట్లోకి ఇంకా మేమైతే చాలా వస్తువులు కలుపుతాం. మీరు సింపుల్గా తయారు చేసుకోవడానికి మాత్రం నేను చూపిస్తున్నాను. ఈ సింపుల్గా తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చును. దీనికి టేస్ట్ కోసం అంటే మంచి రుచి కోసము మనకు కావాల్సిన చివరిగా సైంధవ లవణం. ఇక్కడ చూడండి, సైంధవ లవణం అంటే ఇది ఒక ఉప్పు ఇలా ఉంటుంది. సైంధవ లవణం. ఈ సైంధవ లవణాన్ని ఒక 100 గ్రాముల వరకు పొడి కొట్టుకొని ఉండాలి. ఇవన్నీ అన్నిటినీ కూడా ద్వారగా వేయించి అతి మెత్తగా రోల్లో వేసి దంచి వస్త్రగాలితం చేసుకోండి, లేదు జల్లెడ పట్టుకోండి. ఇది ఆహారానికి ముందుగా ఒక చెంచాడు మజ్జిగలో, వేడి వస్తువు చేసే శరీరం అయితే మజ్జిగలోను, లేదు సలవ శరీరం ఉండేవాళ్ళు గోరువెచ్చని నీటిలో కానీ ఈ యొక్క చూర్ణాన్ని ప్రతిరోజు కూడా 2 పూటల మీరు సేవిస్తూ వచ్చారంటే ఎంతో కాలం నుంచి వేధించి బాధిస్తున్నటువంటి గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ చాలామందికి కడుపు ఉబ్బరం, తినేది జీర్ణం కాకపోవడం, అజీర్ణం కావడం, లేకపోతే గొంతులో తిన్నదంతా గొంతులో ఉండడం, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీనివల్ల కొంతమందికి బాడీ పెయిన్స్కి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాతం అంటే వాయువు, ఈ శరీరంలో వాయుతత్వం ఎక్కువైపోయినట్లయితే వీళ్ళకు రకరకాల ఇబ్బందులు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే వాత, పిత్త, కఫ అనే ఈ త్రిదోషాలలో ముఖ్యంగా ఈ త్రిఫలం, ఉసిరిక కానీ,
ఆ తర్వాత మీకు కరక్కాయ కానీ తానికాయ కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇంకా జీలకర్ర, వాము, సొంటి ఇవన్నీ కూడా మీకు, అదేవిధంగా మనకు సోంపు, ఇవన్నీ కూడా జీర్ణశక్తి పెంచే వస్తువులే. కాబట్టి ప్రతిదీ కూడా మీరు అన్నీ కూడా తెచ్చుకొని చక్కగా మీరు ఆ యొక్క చూర్ణం చేసుకొని ఇక్కడ చూడండి, మీ యొక్క కోసము ఈ విధంగా తయారు చేస్తుంటాం మేము. ఇవన్నీ కూడా వేసి బాగా దంచి జల్లించినటువంటి చూర్ణం. ఇప్పుడు ఇది మజ్జిగ. ఈ గ్లాసులో ఉన్నటువంటి మజ్జిగను మనము ఇక్కడ 1 చెంచాడు పొడి, ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. 1 చెంచాడు పొడి ఇక్కడ చూడండి. ఈ చెంచాడు పొడి ఈ మజ్జిగలో ఇలా వేసి మనము ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఆహారం ముందు అరగంట ముందైనా, లేదు ఆహారం తిన్న తర్వాత 1 గంట తర్వాత దీన్ని సేవిస్తే మనకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇలా సేవిస్తూ కొంతకాలానికి మీరు నిలిపేయచ్చు. ఇది పర్మనెంట్గా వాడుకునేది అయితే కాదు, మంచి జీర్ణశక్తి పెంచుతుంది. మీరు వాడుకోవాలనుకుంటే ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఇది స్వయంగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మూలికా చూర్ణం కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మీకు ఇక్కడ తయారైనట్టు సిద్ధంగా ఉన్నటువంటి పానీయం, దీన్నే మనము గ్యాస్ ట్రబుల్ చూర్ణంతో తయారు చేసినటువంటి మజ్జిగను, ఇది చాలా కమ్మని వాసన, టేస్టు అన్నీ ఉంటాయి. కడుపులో గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరము, జీర్ణశక్తి పెంచడంలో, పుల్లటి తేపులు, తిన్నింది అరక్కపోవడము, తిన్నింది ఎదరమున అక్కడే ఇంకా కడుపులోకి పోలేక ఇక్కడే మండతా ఉంది అన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మజ్జిగ సేవించినట్లయితే, నేను సేవించి చూపిస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి మసాలా మజ్జిగ లాంటిది. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు అయితే త్వరగా ఒక 5-6 మాటలు కొంతమందికి అయితే తేపులు వస్తాయి. అలా తేపులు రాలేదు అంటే గ్యాస్ ట్రబుల్ తక్కువగా ఉందని. దీనివల్ల శరీరానికి చాలా మంచి జరుగుతుందే కానీ సైడ్ ఎఫెక్ట్ ఎటువంటివి ఉండవు. ఇవన్నీ కూడా మన పూర్వీకులు పోకు డబ్బాలలో వంటింట్లోనే అమర్చారు అంటే అది ఎంతటి మహనీయమైనటువంటి మూలికలుగా ఉంటే మన ఇంటి వరకు ప్రతి ఇంట ఉంటాయి. కాబట్టి ఇటువంటివి పెద్ద కానుక మన పూర్వీకులు మనకు ప్రసాదించారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య పట్ల శ్రద్ధ ఉండే వాళ్ళందరూ కూడా తయారు చేసుకోండి. మేము ఇన్ని మూలికలు సేకరించలేము, మాకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు, మీరు మాకు ఏదైనా ఇది పంపించగలుగుతారా అంటే మేము తప్పనిసరిగా మీకు ఈ యొక్క చూర్ణాన్ని మేము అందజేస్తున్నాం. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు అందజేసే బాధ్యత మాది. లేదు నేరుగా రావాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి అడ్రస్లోనే ఉంటాం. నేరుగా వచ్చి మీ సమస్య ఏమైనా ఉంటే కూడా చెప్పుకొని ఈ మందును పొందొచ్చు. ఇలా పొంది మజ్జిగలో సేవించి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటారని తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప కానుక, అద్భుతమైన యోగాలు పూర్వీకులు, మన పెద్దలు, మహనీయులు, అదేవిధంగా ఎంతోమంది ఋషులు మనకు అందజేసిన దానికి ఎంతో గర్విస్తూ వాళ్ళ స్మరించి మరొకసారి మన భారతదేశం పట్ల ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులను మరియు ఆ యొక్క సలహాలను మరొక తరానికి కూడా మనం అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.